8వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఈ యొక్క హుజురాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనగా ఒక వెంకటస్వామి గారి కుమారుడైనటువంటి వివేకానంద వెంకటస్వామి గారు మరి ఈ ప్రాంతంలో హుజురాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గాలు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండేది. అప్పుడు వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ నాయకత్వంలో మరి ఈ ప్రాంతంలో మరి ఎంపీగా, అలాగే సెంట్రల్ మినిస్టర్గా, అలాగే పార్లమెంట్ ఉపనాయకులుగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాలకు మరి వాళ్ళు ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా మా వాడలో ఉన్నటువంటి మరి ముదిరాజు ఆ యొక్క కమిటీ హాల్ను కూడా వెంకటస్వామి గారి మరి నిధులతోటి ఇక్కడ దాన్ని ఓపెన్ చేసింది అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి తానిపత్తి జీవన్ రెడ్డి గారు. అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఈ యొక్క వివేకానంద గారు ఉన్నారు, వెంకటస్వామి గారి కొడుకు. మరి వారి సేవలు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క రాష్ట్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేయడము ఈ ప్రాంతంలో కూడా శుభసూచకమని మేము మరి సంతోషపడక తప్పదు. ఎందుకనగా వారికి ఈ ప్రాంత ప్రజలు కూడా తెలుసు. మరి ఒక చెన్నూరు నియోజకవర్గానికి పరిమితం కాకుండా ఈ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతం మా హుజురాబాద్ ప్రాంతాన్ని కూడా మరి అలాగే వడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా కాక గారి శిష్యుడు. మరి వీరిద్దరు కూడా ఈ ప్రాంతంలో మాకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని విన్నవిస్తూ మరి ఈ యొక్క ఆ యొక్క రాష్ట్ర మంత్రివర్గంలో వివేకానంద గారికి అలాగే వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి స్థానం కల్పించినందుకు మరి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా యొక్క మరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ గారి నాయకత్వంలో మేము ముఖ్యమంత్రి గారికి మరి నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా పేరు సొల్లుబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి.